హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్టేసీ జెరూషా. ఈరోజు పండు మిరపకాయ పచ్చడి పోపు ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని చాలా ఎక్కువ నూనె పట్టిందండి. ఎక్కువ నూనె వేసుకొని 5-6 ఎండుమిర్చి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోండి. తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. ఫస్ట్ వేసుకోవాలి ఆవాలు వేసుకున్నాక జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయ వేసుకొని బాగా తిప్పుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా. నెక్స్ట్ చిన్నపాటి తొక్కుని బాగా పచ్చగా నూరుకొని వేసుకుంటే స్మెల్ వేసుకుని అద్భుతంగా ఉంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి సీక్రెట్ ఏంటంటే కరివేపాకు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని మంచి స్మెల్ వచ్చింది. ఇది వరకు వచ్చిందండి తాలింపు స్మెల్, అంత బాగుంటుంది. కరివేపాకు వేసుకొని దీంట్లో పచ్చడిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, లాస్ట్లో చెప్తాను. ఈ పచ్చడి వేసినాక చెప్తాను. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా తిప్పుకోండి, మెల్లగా తిప్పుకోండి. చాలా బాగుంది ఈ పచ్చడి. ఇడ్లీ, దోశ, వేడన్నంలో వేసుకుని చాలా బాగుంటుంది. ఒకసారి ఈ పచ్చడి అలా వేసుకున్నాక దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడి అల్లం